బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి విచారణ ముగిసింది. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో 4.5 గంటల పాటు శ్రీనివాసరెడ్డిని ప్రశ్నించారు పోలీసులు. ఫామ్ హౌస్ లో క్యాసినో, కోళ్ల పందాల నిర్వహణ కేసులో ఆయన్ని ప్రశ్నించారు. లీజుకు సంబంధించిన వివరాలు అడిగారని, పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పారన్నారు పోచంపల్లి. ఇది రాజకీయ ప్రేరేపిత కేసని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి విచారణ ముగిసింది. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో 4.5 గంటల పాటు శ్రీనివాసరెడ్డిని ప్రశ్నించారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అడిగి తెలుసుకుందాం. రాధాకృష్ణ, పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని పోలీసులు ఎటువంటి ప్రశ్నలు అడిగారు? గత నెల మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తోల్కట్ట గ్రామం పరిధిలో ఉన్న ఫామ్ హౌస్లో జరిగిన కోళ్ల పందాలకు సంబంధించిన కేసులో ఇవాళ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని దాదాపు 4.5 గంటల పాటు విచారించారు. నిన్న అతని క్యాంప్ ఆఫీస్లో నోటీసును అంటించడం జరిగింది. ఇవాళ విచారణకు రావాలంటూ కూడా ఆ నోటీసులో పేర్కొన్నారు. ప్రధానంగా ఇతనిపైన నమోదైన కేసులు, అంటే పోచంపల్లి శ్రీనివాసరెడ్డిపై నమోదైన కేసులు ప్రధానంగా గేమింగ్ యాక్ట్లోని 3-4 సెక్షన్లతో పాటుగా క్రూయాలిటీ టు యానిమల్ 1960 యాక్ట్లోని సెక్షన్ 11 ప్రకారం అతనిపైన కేసులు నమోదు చేసి ఆ తర్వాత దానికి సంబంధించి నోటీసులు జారీ చేయడం జరిగింది. గతంలోనే, అంటే ఫిబ్రవరి 12వ తేదీనే ఒకసారి నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసుల్లో 4 రోజుల్లో తమ ముందు విచారణకు హాజరు కావాలని చెప్పారు. అప్పుడు కూడా ఈ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో ఫామ్ హౌస్ సంబంధించిన లీజు ఇచ్చానని అప్పుడు చెప్పారు. కాబట్టి ఆ లీజు సంబంధించిన డాక్యుమెంట్లు తమకు ప్రొడ్యూస్ చేయాలంటూ కూడా మొయినాబాద్ పోలీసులు అప్పుడు నోటీసులు జారీ చేసిన దాంట్లో పేర్కోవడం జరిగింది. ఆ క్రమంలో అతనికి సంబంధించిన అడ్వకేట్లు మొయినాబాద్ పోలీసులకు లీజ్ డాక్యుమెంట్లు ఇవ్వడం జరిగింది. దీనిపైన దర్యాప్తు చేసిన మొయినాబాద్ పోలీసులకు కొన్ని అనుమానాలు రావడంతో రెండోసారి నోటీసులు జారీ చేయడం జరిగింది ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి. అందులో భాగంగా ఇవాళ ఉదయం 11:30 గంటలకు మొయినాబాద్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. అడ్వకేట్తో పాటు వచ్చారు, కానీ అడ్వకేట్ని మాత్రం లోపలికి అనుమతించలేదు. కేవలం అతన్ని ఒక్కనే, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఒక్కరిని మాత్రమే లోపలికి అనుమతించారు. అతన్ని ముందుగా సిఐతో పాటు ఆ సెక్టార్ ఎస్ఐ వాళ్ళిద్దరు ముందుగా విచారించిన తర్వాత 4 గంటల ప్రాంతంలో ఏసీపీ ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అతను ఏసీపీ ఆ తర్వాత పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఇచ్చిన వివరాలు ఏవైతే ఉన్నో వాటినన్నిటినీ ఆధారంగా మరొకసారి అతన్ని ప్రశ్నించడం జరిగింది. ఇప్పటి వరకు ఇందులో ప్రధానంగా తేలుతుంది ఏంటంటే, ఈ కేసుకు సంబంధించిన దాంట్లో పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఈ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో దీన్ని అతని మేనల్లుడు జ్ఞానదేవ్ రెడ్డి వర్ర రమేష్ కుమార్ రెడ్డి అనే వ్యక్తికి లీజుకి ఇవ్వడం జరిగింది. ఆ వర్ర రమేష్ కుమార్ రెడ్డి మరొక వ్యక్తి భూపతిరాజు అనే అతనికి లీజుకి ఇచ్చారు. కాబట్టి ఈ కేసులో తనకు ఎలాంటి ప్రమేయం లేదు, అసలు ఆ ఫామ్ హౌస్లో కోళ్ల పందాలు జరుగుతున్నాయన్న దానికి సంబంధించి కూడా తనకు సమాచారం లేదని పూర్తి స్థాయిలో అతనైతే చెప్పడం జరిగింది. అలాగే ఇదంతా కూడా రాజకీయ ప్రేరేపితమైన కేసు, మరొకసారి తనని విచారణకు రమ్మని కూడా పోలీసులు చెప్పలేదనేది కూడా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి చెప్పారు. దేవి. ఆల్ రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ. ఏం లేదు, వాళ్ళు నోటీస్ ఇచ్చారు, రమ్మన్నారు, వచ్చినాను. లీజుకు సంబంధించిన డీటెయిల్స్ అడిగారు, అన్ని ఇచ్చినాను. వాళ్ళు వివరంగా అన్ని వాళ్ళు ఏవి అడిగారు వాళ్ళకి కావాల్సిన సమాధానాలను ఇచ్చినాను. ఇక మీ అందరికీ తెలిసిందే, రాష్ట్ర రాజకీయ పరిస్థితులు మీకు తెలుసు, మీరు అర్థం చేస్తారు. ఏమి సంబంధం, మనకేం సంబంధం లేదు. లీజుకు సంబంధించింది ఇచ్చి ఇవ్వడం జరిగింది. లీజుగా యాజ్ అ ఓనర్ గా నా డీటెయిల్స్ ఏం కావాలో అవి ఇచ్చేసి. ఫామ్ హౌస్ లో జరిగే కోడి పందాలు అసలు ఫామ్ హౌసే లేదు, అవన్నీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏం లేదు, వాళ్ళు నోటీస్